తొర్రూరు దుబ్బతండ చూడండి. పోతుకోడ దేవుని కోడ చూడండి. ఇలాంటి జాతి గల మన దేశంలో ఎన్నో కోల్పోయినాం కనుక చూడండి. ఈ దుబ్బతండ నాయకులు చూడండి. ఆ రెండు ఆడేవాటికి ఒక దేవుని కోళ్ళను పెంచుకుంటానంటే ఎంత అమూల్యమైన శక్తివంతమైన ఈ గేవల మీద ఈ ఆవుల మీద కానీ ఈ నాటు జాతి మీద ఎంత ప్రేమ ఉందో చూడండి. మంచిది. ఓకే, అప్పుడప్పుడు ఎడ్లను డిస్టర్బ్ చేస్తాను, ఏదో చేస్తారట, మళ్ళీ దాని దగ్గర వదిలిపెడితే మంచి ఫ్రీగా ఉండి మంచి జాతి అంటే చూడండి. ఒక విత్తనం అభివృద్ధి చెందాలంటే మగ విత్తనం ఆరోగ్యవంతంగా ఉండాలి. ఏ జంతువులైనా ఏ జాతులైనా ఎందులోనైనా. అందుకనే దేవుని కూడా చూడండి, ఇది మా యొక్క పశువుల యొక్క జాతిలో ఇదండి ఇంత అమూల్యమైన శక్తివంతమైనది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది ఈ పోతు కూడా ఇక్కడ? మీ ఇక్కడ 5-6 సంవత్సరాలు అవుతాయి. గట్టిగా చెప్పా, 5-6 సంవత్సరాలు అవుతాయి. మీదేనా? మీ ఒక తండదేనా? ఇది ఒక్క కూడా ఇంత ముందు ఉన్నాయి దేవుని కూడా? ఇంత ముందు దేవుని కోడలు ఇట్లా ఉంటే అవి చచ్చిపోయినాయి కానీ ఇక మళ్ళీ లేవు తండలా అని వదిలిపెట్టిన మా తాత. మీ తాతే? మా పాలలో. ఆయన పేరు శివ. ఓహో, వాళ్ళ ఇంటి పేరు తర్వాత శివ పేరు మీదనా? శివ వాళ్ళు వదిలిపెట్టిరా? చూడండి, మనం ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెడతాము. ఒక్క జంతువు కనుక ఇక్కడ వదిలిపెడితే వాటి నాటు జాతి చూడ ఎంత అభివృద్ధి చెందుతుందో. అందుకే మంచిదంటవా? మంచిదే. ఇలాంటి నాటు ఆవులను ఉపయోగించుకోవాలండి. అంతేకాకుండా అమూల్యమైన శక్తివంతమైనది నాటు పేడ కానీ ఉన్నాయి చూడు. ఇవన్నీ మన ఇంటి ముందు చల్లుకున్న కాలం వేసుకున్నా కానీ ఆరోగ్యాలు మంచి అన్నమాట. మంచి జరుగుతుంది అన్నమాట. మంచి దగ్గర ఆవు మూత్రం కేంద్రం మంచిగా. ఇంకా ఓకే, థ్యాంక్ యూ.